వైకాపాకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అంశానికి సంబంధించి పచ్చ మీడియా అసత్యాల్ని లేనిపోని విషయాల్ని ప్రచారం చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు విషయాలు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానర వీక్షకులు కూడా. సార్ మొత్తానికి ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వినుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు తమిళనాడులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తే దానికి సంబంధించి ఆయన మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందరూ కూడా కుమ్మక్కారి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. ఏమంటారు మీరు వాళ్ళకి సమాధానంగా? అసలు బొల్లా బ్రహ్మనాయుడు చేసిన పనికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. చాలామంది రాజకీయ నాయకులు భూ కబ్జాలు చేయటం చూశాం, కానీ ఈ విధంగా ఫోర్జరీ చేసి గవర్నమెంట్ జీవోల్ని, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ని అనుకరిస్తూ ఒక నకిలీ పత్రాలను సృష్టించి ఒక 100 ఎకరాల గవర్నమెంట్ స్థలానికి, అందులో చాలా ఖరీదైన స్థలం పక్క రాష్ట్రంలోకి వచ్చి, ఇప్పుడు మన రాష్ట్రంలో మన ఇంట్లో మనం తప్పు చేసుకుంటే అదొక రకం, పొరుగాళ్ళ ఇంటికి పొరుగు వెళ్ళి చేస్తే అది ఎంత అప్రదిష్టగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి కబ్జాలు చేస్తారు, ఇలాంటి దుష్ట కార్యక్రమాలు ఎన్ని చేస్తారని తెలుసు, అవినీతి అక్రమాలు. కానీ పక్క రాష్ట్రంలో కూడా వచ్చి చేసేటప్పటికి అసలు ఆంధ్రప్రదేశ్ వాల్యూ కూడా పోయింది. వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు, ఆ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే అంటారు, కానీ ఏ పార్టీ అనే తర్వాత మాట. కానీ వాళ్ళు అది మా పార్టీ వాడు చేసినందుకు మేము సిగ్గుతో తలంచుకుంటున్నాము, ఇటువంటివి కనుక ఎవడన్నా చేస్తే పార్టీ నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేస్తామనే మాట చెప్పాలి. జరిగిన దానికి కూడా మేము సిగ్గుపడుతున్నామని. ఎందుకంటే ఇది ఏదో ఆరోపణ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాధారాలు లేకుండా చేసింది కాదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసు కాదు ఇది. తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన కేసు. అది గండిపేట సర్వే నెంబర్ 18లో 100 ఎకరాలు ఉంటే ఇతను 9 ఎకరాలు 28 సెంట్లకి రెగ్యులరైజేషన్ అయినట్టు పత్రాలు సృష్టించి చేశాడు. ఇంకొక 1.5 ఎకరం కూడా సృష్టించిన పత్రాలు, అదే సర్వే నెంబర్కి సంబంధించిన ఆధారాలు కూడా ఆయన ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దొరికినాయి. వెంటనే పోలీసులు రైడ్ చేయగానే ఈయన పరారైపోయి కాంచీపురం వెళ్ళిపోతే అసలు పోలీసుల దృష్టిలో ఉండమనే ఒక భరోసా మీద అటు వెళ్ళిపోయాడు. కాంచీపురం అంటే ఒక రకంగా చెన్నైకి కూడా ఒక 70-80 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది, అటు పోలీసుల దృష్టి ఉండదని. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ట్రేస్ చేసి పట్టుకోగలిగారు. మరి అతన్ని కాంచీపురం వెళ్ళి పట్టుకుని వచ్చిన తెలంగాణ పోలీసులకి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా కేసు పెట్టడం, కానీ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచినప్పుడు అతన్ని 14 రోజులు రిమాండ్కి పంపటం, కానీ ఇప్పుడు వీళ్ళు పంపినా కూడా జడ్జి అక్కడ కనుక సాక్ష్యాధారాలు లేకపోతే బెయిల్ ఇచ్చేస్తాడు కదా, రిమాండ్కి పంపాల్సిన అవసరం లేదు కదా. రిమాండ్కి మళ్ళీ వాళ్ళ పోలీస్ కస్టడీ కోరతా కూడా అడిగారు. అడిగినప్పుడు కూడా రిమాండ్ పోలీసులకు ఇవ్వాలంటే కూడా జడ్జి గారికి ఆధారాలు చూపించాలి. ఇదిగో ఇంత ఫోర్జరీలు చేశారు, ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసిన పత్రాలు కాదు, ఇవన్నీ రెగ్యులరైజేషన్కి వీళ్ళు చేసిన ఫోర్జరీ. దాదాపు 9 కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకున్నాడు ఆయన దాన్ని చేయటానికి, ఈ నకిలీ ముఠాకిచ్చి. కాబట్టి ఇంత నేరం జరిగిన తర్వాత, ఇంత సాక్ష్యాధారాలు కనపడిన తర్వాత, ఇది జరిగిన తర్వాత వినుకొండలో కూడా చాలామంది బాధితులు బయటకు వచ్చారు, మావి కూడా ఇట్లా చేశాడు అని. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు అంటే భయం వాళ్ళకి. ఇప్పుడు రాక ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం వ్యవహారం బయటకు వచ్చేటప్పటికి అందులో మాజీ సైనికులకి ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కూడా జనరల్గా ఎవరైనా నైతికంగా మాజీ సైనికులు, స్వతంత్ర సమరయోధులకి ఇచ్చిన వాటి జోలికి వెళ్ళరు. ఎందుకంటే అవి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కాబట్టి వాటికి ఒక అథారిటీ, అధీకృత ముద్ర ఉంటుంది. వాటిని మామూలు వాళ్ళలాగా దబాయించి కనుక ఆక్రమిస్తే అది వెంటనే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు అడ్డుపడతారు. ఇది మేము ఇచ్చిన పట్టాలు కాబట్టి నువ్వు ఎట్లా ఆక్రమిస్తావు ఫలానా అని. అటువంటి దందాలు కూడా చేసిన బొల్లా బ్రహ్మనాయుడు అమాయకుడు. కావాలని ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నువ్వు అన్న అర్థం ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు వైసీపీ ఎక్స్ఎమ్మెల్యేని పట్టుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు తెలంగాణలో భూ కబ్జాదారులు లేరా? భూ కబ్జాలు వీళ్ళు చేస్తే వీళ్ళని పట్టుకుంటున్నారు. కానీ ఆ పర్టికులర్ 100 ఎకరాల మీద దృష్టి పెట్టిన బ్రహ్మనాయుడు మరి ఎంత మాస్టర్ మైండ్ అని చెప్పాలి. అటువంటి వాళ్ళకే ఎక్కువ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు.
ఇప్పుడు పట్టుకున్న తర్వాత మావాడు దొంగ కాదు అని అంటే రెడీ హ్యాండెడ్గా దొరికాడు కదా. ఫోర్జరీ చేయటం, 9 కోట్లు ఖర్చు పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా జరిగినాయి. సాక్ష్యాధారం అంటే ఈవెన్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఫోర్జరీ చేయడానికి ఎవరు సహకరించారో, ఇతను డబ్బులు ఎలా ఇచ్చాడు, వీళ్ళ ఫోన్ సంభాషణలు ఎప్పుడు రాక జరిగినాయి, ఇవన్నీ కూడా అన్నీ ఎస్టాబ్లిష్ చేశారు కదా. కాబట్టి బిడ్డ కనలేకపోతే అల్లుడి మీద పడి ఏడ్చినట్టుగా మన సరుకు బాగాలేదు, మన ఎక్స్ఎమ్మెల్యేలు ఇట్లాంటి భూ కబ్జాదారులు అయినప్పుడు ఇతర ప్రభుత్వాలని, పార్టీలని నిందిస్తే, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వాన్ని నిందిస్తే తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందా? దీనికి అవసరం ఉందా? అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా ప్రమేయం ఉందా ఇక్కడ? కాబట్టి ఏదో ఒకటి బట్టకాల్చి మీదేసి రాజకీయాలు చేస్తా కాలక్షేపం చేస్తున్నాం అనుకున్న దొంగలకి ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ హ్యాండెడ్. ఇప్పుడు వివేకానంద గారి హత్య కేసు ఆయన ఎవరి మీదో వేస్తే అది అతికిందా? ఆఖరికి వాళ్ళ కుటుంబం మీదే పడింది. నారావారి నారాసుర రక్త చరిత్ర అని పెద్ద పెద్ద ఐటమ్స్ నాకు టీవీ న్యూస్ పేపర్ ఉన్నాయి కదా అని వేశారు. కానీ విచారణలో వాస్తవాలు వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడగలిగాడా? ఇది కూడా అంతే. కాబట్టి ఇతరులను నిందించడం కన్నా ముందు మన ఇంట్లో కుటుంబ సభ్యులకి బుద్ధి చెప్పుకోవాలి. బాబు, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఇట్లాంటి భూ కబ్జాలు, ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు చేయబాకండి. మన ప్రభుత్వం లేదు అక్కడ, ఇక్కడ కాపాడాము మిమ్మల్ని మేము ఉండంత వరకు. ఇప్పుడు ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు.